హలో డాడీ ఇప్పుడే బస్ స్టాండ్లో దిగాం. హాస్టల్ ఏం వద్దులే, ఫ్రెండ్కి తెలిసిన అంకుల్ది రూమ్ ఉందంట, ఆ రూమ్లో స్టే చేస్తాం. ఫుడ్ అంతా మేము మేనేజ్ చేసుకుంటాంలే, బాయ్. ఇప్పుడు మనం ఇక్కడ ఉండాలరా? ఇక్కడ మా రమేష్ అంకుల్కి డబుల్ బెడ్రూమ్లో ఫ్లాట్ వచ్చిందంటారా? ఎట్లాగో వాళ్ళు ఉండట్లేరు, 1 month అయ్యా మనం ఉందాం. అయితే మనం రెంట్ కట్టాల్సిన అవసరం లేదు. రెంట్ ఉన్నా లేకపోయినా ఉందాంపా. ఎక్కడరా మన రూము? వెతుక్కోవాలరా. రే ఆగండ్రా, అక్కడ ఏదో ఉంది. అరే వాడు చేతబడి చేసిండ్రా. రే ఎందుకైనా మంచిది దాన్ని తొక్కకండ్రా. ఇవన్నీ నమ్ముతారా రా దేవుని ముందు ఇదంతా? రాండ్రా. అరే యువరాజ్, అరే తారీ. అరే ఏది పడితే అది ఎందుకు ముట్టుకుంటున్నా? కొత్త ప్లేసు నాకు దొరికిందని నీ కుళ్ళు గారా? నీ జావు నువ్వు జావు రా. పో. లాకేషన్ రా. అరే ఏమైందిరా? ఏం లేదురా, కడుపు నొప్పి లేస్తుంది, పోతా. రే నేను రూమ్కి వెళ్ళిపోతా. సరే మామ జాగ్రత్త. సరేరా మరి. సరే రా, జాగ్రత్త. అరే ఆవురా, ఎవరైనా నువ్వు ఎప్పుడు చూడలే, నేను కొత్తగా అనిపిస్తున్నావు. ఇక్కడే ఉంటున్నాం రా, కొత్తగా వచ్చినాం. ఇక్కడ ఎవరు ఉన్నారుగా అన్న? మొన్ననే ఈడ ఒక అక్క సూసైడ్ చేసుకొని చనిపోయిందిగా, అప్పటి నుంచి ఇక్కడ ఎవరు ఉంటలేరన్న. 2 అన్నవాళ్ళు కూడా ఇక్కడ రక్తంగా కుక్కొని చచ్చిపోయారన్న. మీకు ఎప్పచ్చిందైతే చెప్పేసినావు అన్న, ఆ తర్వాత నీ ఇష్టం. అరే నువ్వు బాలేరా? రే నేను టాయిలెట్ పోసి వస్తా, ఏమిటో వస్తా, మీరు వెళ్తున్నాను. సరేరా. రే నేను సినిమా చూడడానికి వెళ్తున్నా, ఆ రూమ్లో పడుకుంటా. మీనా నిన్ను కోసుకుంటా ఇవాళ. రే లేరా, నైట్ నాకు దయ్యం కనపడ్డదిరా. ఇక్కడ ఏదో అవుతున్నట్టు అనిపిస్తుందిరా. రే వినయ్, ఏందిరా? అరే అనే జారా రే, చేతబడి చేసిండ్రా. రే శివ. అరే శివ, ఏమైందిరా? అరే వాడు మొన్న చేతబడి చేసినట్టు చేసిండ్రా. ప్రధానికి భయపడతారేంద్రా? ఎట్లాగో మన దగ్గర అమ్మాయిలు లేరా అని పొద్దున్నట్లు లేచి నేనే ముగ్గేసిన. ఆ ముగ్గు ఎక్కడిదిరా?
అది కింద సిమెంట్ ఉంటే తీసుకొచ్చి నేను వేసిన. అట్లే 2 ఇటుకలు తెచ్చి గోడ కూడా కట్టరు ఇంకా. ఆ నిమ్మకాయలు ఏందిరా మరి? డెకరేషన్ రా. అస్సలు వండుకొని ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం దారా. స్టార్ట్ చేద్దామా? ట్రూత్ అంటే రారా. ట్రూత్. అరే మనం ఈ రూమ్కి వచ్చినాక మనకు ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పురా. నైట్ నాకు పిడకలు వచ్చిందిరా. మిమ్మల్ని లేపుదాం అనుకున్నా కానీ నాతో అస్సలు అయితే లేదు. మీద కూర్చుంది కదలనిస్తలే దయ్యం. మస్తు భయం వేసిందిరా నాకైతే. అరే నువ్వెందుకు నవ్వుతున్నావురా? అది దయ్యం కాదురా ఏదవా. నాకేదో పీడకలు వచ్చి సడన్గా లేచి చూసేసరికి నేను నీ మీద కూర్చొని ఉన్నా. ఏమైందో అర్థం కాలే, అందుకని చెప్పి సైలెంట్గా పడుకొని ఉన్నా. అసలు నేనే షాక్ అయిపోయినా తెలుసా, దానికి భయపడుతున్నావు. అరే ఏందిరా నువ్వు? రే వానైతే కళ నాకైతే నిజంగా దయ్యం కనిపించిందిరా. అవునా? ఎక్కడ? అటేదో వెళ్ళినట్టు కళ వచ్చింది. సడన్గా లేచి వాటర్ తాగుదాని పక్కకి వెళ్ళినాయి. వాటర్ తాగుతుంటే ఎదురుగా ఏదో కనిపించింది. సడన్గా సాగింది, చాలా భయం వేసింది. నిజం చెప్పాలంటే నాకు కూడా కనిపించిందిరా. నైట్ సినిమా చూసిన, నిద్ర వస్తలే అని మ్యూజిక్ వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ బయటకు వచ్చిన. సర్క్ట్ చూసేసరికి సడన్లీ ఇక్కడ ఏదో పడ్డది. ఇమ్మడే భయపడి లోపల గురికిండ్రా. ఏదో తేడా కొడుతుందిరా. నీకు దయ్యం ఏడా కనిపించింది? ఆడ నీకురా? వీడిరా. అసలు ఎందుకు నవ్వుతున్నారా? అరే మీరిద్దరు ఒకరినొకరు చూసుకొని భయపడ్డారా ఏదో వాళ్ళారా? అసలు ఏం అర్థం కావట్లేదు, క్లియర్గా చెప్పు. వాడికి దయ్యంకాలు వచ్చి లేడ్చెల్లి వాటర్ తాగుతుండు. అదే టైంకి నువ్వు పాటలు వింటూ ఇక్కడికి వచ్చినావు. నువ్వు వాడిని చూసి భయపడ్డావు, వాడు నిన్ను చూసి భయపడాడు. అంతేరా, ఇక్కడ దయాలు లేవు, ఏం లేవు. అరే కొంచెం క్లారిటీ చెప్పురా. మీరు భయపడిన టైంని ఒక్కసారి ఫ్రీజ్ అయ్యి అలా ఊహించుకోండి. పిచ్చోడి గురించి వెంటనే లైవ్ లో ఇదే చూడటం.